స్టేషన్కి వచ్చాక మాట్లాడదామన్నాను. నీతో మాట్లాడాలనే అర్జెంటుగా వచ్చేశాను. నీకు ట్రాన్స్ఫర్ అయిపోతే సత్యని కూడా నీతో పాటే తీసుకువెళ్తానన్నావు కదా. మరి ఇప్పుడు సత్యని యూత్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తున్నారు అని పేపర్లో వచ్చింది. ఇప్పటికీ కూడా నాకు సత్య గారి మీద నమ్మకం ఉంది మేడం. తను పాలిటిక్స్లో ఉండరు, నాతో పాటే నాతో వచ్చేస్తారు. నాకు మాట ఇచ్చారు మేడం. పొద్దున సత్య గారు నిద్ర కూడా లేవకముందే ఫ్రెండ్స్ అందరూ వచ్చి తెగ ఎంజాయ్ చేశారు. మా అత్తగారినైతే అసలు ఆపలేకపోయాము. మంజు, ఆ మినిస్టర్ టూ మచ్ డేంజరస్ పర్సన్. ఇప్పుడు ఈ ప్రకటన చాలా ఇంపార్టెంట్. దీన్ని అడ్డంగా చూపించి కూడా సత్యని మ్యానిపులేట్ చేసేస్తారు. మసిపోసి మారేడుకాయ చేసి నీ మాట వినే సత్యని ఈజీగా వాళ్ల వైపు తిప్పుకోగలరు. ఈ ప్రకటన వెనకాల పెద్ద కుట్రనే ఉంది. మినిస్టర్ ప్లాన్ ఏంటి అనేది మీ అత్తగారికి తెలియకుండా ఉండదు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిశారు అంటే నీకు ప్రమాదం ఉంది. నిజంగా సత్యని నీ వెంట తీసుకువెళతాను, తను వస్తాను అన్నాడు అన్నావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు గాని మీ ఆయన రాజకీయాల్లోకి వెళితే నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఇక నువ్వే ఆలోచించుకో. ఆ ఊబిలోంచి తనెప్పటికీ బయటకు రాలేడు. ఇది చెప్దామనే వచ్చాను. సరే, ఇక నేను బయలుదేరతాను. సరే మేడం. గుడ్. అవతలి వాళ్ళు బావుండాలని మీరు ఆలోచిస్తారు, మీరు బావుండాలని మీరు ఆలోచించుకోరా? ఇప్పుడు నాకేమైంది? నేను బానే ఉన్నాను. బాగానే ఉన్నాను అంటే వాట్ ఈస్ దట్ మీన్? యు మీన్ శారీరకంగా బావున్నారా లేదా మానసికంగా బావున్నారా? మీ మనసుని అడిగి చూడండి. మీ మనసు ఏం చెప్తుందో మీకే తెలుస్తుంది. మనసు గురించి మనసున్న వాళ్ళు చెప్తే బావుంటుంది. నాకు మనసుంది. ఒకప్పుడు ఉన్న మనసు ఇప్పుడు లేకపోవచ్చు. బాగోగుల గురించి మాట్లాడే మనసు ఇప్పటికే ఉంది. నా మనసు కఠినమైనది, రాయి లాంటిది. ఒక మూర్ఖపు ప్రేమను మోసినందుకు అది అంత కఠినంగా తయారైంది. ఇప్పుడు నా మనసు గురించి నేను ఆలోచించట్లేదు కిరణ్మయి, నీ మనసు గురించి ఆలోచిస్తున్నాను. నా మనసు గురించి, నా బాగోగుల గురించి ఆలోచించొద్దు అని మీకు చాలాసార్లు చెప్పాను. ఒంటరిగా అడుగులు వేయడం అంత మంచిది కాదు. నా అడుగులకి తోడు ఏ అడుగులు పడవని నాకు తెలుసు. 7 అడుగులు వేయాల్సిన వాళ్ళం ఎందుకు ఆగిపోయామో ఒక్కసారి ఆలోచించు. పంతాలకు పట్టింపులకు పోయి చితిమంటల వరకు వెళ్ళినప్పుడు మన జన్మకు అర్థమేంటి అని ఆలోచిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అనేది నా అభిప్రాయం. అణుబాంబు కంటే ప్రమాదమైనది అనుమానం. అనుమానం ఉన్న ఆడది 100 అణుబాంబుల కంటే ప్రమాదకరమైంది. నాకీ విషయం నాకు నిన్ను చూశాకే అర్థమైంది. మీ తమ్ముడు గురించి వివరణ చెప్తున్నా వినేంత ఓపిక కూడా నీకు లేదు. ఏమన్నా అంటే వేదాంతం మాట్లాడతావు. ఇదేనా నీ లైఫ్ స్టైల్? అర్థం చేసుకో అని అర్థిస్తున్నాను, కానీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.
నమస్తే అన్న. కూర్చో సత్య. అన్న రమ్మని కబురు చేశారు, ఏమైందన్నా? అర్జెంటుగా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రమ్మన్నారు. అందుకే ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా వచ్చేశాను. చెప్పండి అన్న, దేని గురించి? నీకు ఒక విషయం చెప్పాలి తమ్ముడు. చెప్పండి అన్న. సత్య, నువ్వు చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర నిస్వార్థంగా పనిచేస్తున్నావు. ఏ రోజు కూడా నా దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించలేదు. కానీ నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు ఏదో ఒక ప్రయోజనం ఆశించే వస్తుంటారు. నిన్ను నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మొన్నటికి మొన్న 1 కోటి రూపాయలు నీకు ఇచ్చి పలానా వాళ్ళకి చేర్చు అని చెప్పాను. ఆ విషయంలో నువ్వు ఎంత రిస్క్ ఫేస్ చేసి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. అదే ఇంకొకరు అయి ఉంటే రిస్క్ సంగతి కాదు కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే అని ఆ డబ్బుతో సహా ఉడాయించుండేవాళ్ళు. అన్నా, మీరు పేదవాళ్ళకి ఎలాంటి సహాయం చేశారో నేను దగ్గర నుంచి చాలాసార్లు చూశాను. మీరు స్టూడెంట్స్ చదువు కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంతమంది పేద విద్యార్థులకి మీరు తోడయ్యారో నాకు తెలియంది కాదు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీ దగ్గర నేను డబ్బులు ఆశించో లేక కాంట్రాక్ట్ పనుల కోసమో నేను మీ దగ్గర పని చేయలేదన్నా. పాలిటిక్స్లో నీలాంటి వాళ్ళు చాలా అరుదు తమ్ముడు. జనాలకు కావాల్సింది కూడా నీలాంటి వాళ్లే. నీతి నిజాయితీగా నిలబడి సేవ చేయాలనుకునే వాళ్ళు పాలిటిక్స్లో నిలబడిపోతారు. నీలాంటి వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. అది కూడా నీకు చెప్పకుండా చెయ్యాలి అనుకున్నాను. నా కోరిక ఇప్పటికి నెరవేరబోతుంది. నాకా? ఏంటన్నది? మన నియోజకవర్గ పార్టీ యూత్ ప్రెసిడెంట్ పదవి నీకు ఇవ్వాలని మన పార్టీ పెద్దల్ని నేను ఒకప్పుడు అడిగాను. ఇప్పటికీ ఆ పదవి నిన్ను వరించింది. అవును తమ్ముడు, నియోజకవర్గ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా పార్టీ అధిష్టానం నిన్నే సెలెక్ట్ చేసింది. ఇప్పటి నీ సిచ్యుయేషన్ నాకు అర్థమైంది. నీ భార్యకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అందుకే ఒకసారి ఫైనల్గా నీ అభిప్రాయం తెలుసుకుందామని పిలిపించాను. అన్నా, అది నా భార్యతో పాటు తనకి ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి వస్తానని మాటిచ్చానన్నా. తననిప్పుడు ఒంటరిగా పంపించలేను. సారీ అన్నా, నేను ఈ పదవిని తీసుకోలేను. పార్టీలో ఉన్న అధిష్టానం పెద్దలందరికీ నీ గురించి తెలుసు సత్య. ఇప్పుడు వాడు తీసుకున్న నిర్ణయాన్ని మనం తిరస్కరించలేము. నేనే ఎలాగోలా పర్సనల్గా పార్టీ పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తాను. పొరపాటున నేనే తనని ప్రపోజ్ చేశాను, తను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తాను. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు, అందుకే పదవి వద్దుంటున్నాడని నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పేస్తాలే. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఎలక్షన్స్ టైంలో అందరి ముందు మీరు చీప్ అయిపోతారు కదన్నా.